నమస్తే. 1952లో ఏర్పడిన నాటి నుంచి ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్న నియోజకవర్గం సాలూరు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ఇది. వంశధార ఉపనది వేగావతి నది ఒడ్డున ఉంటుంది సాలూరు. రాష్ట్రంలో విజయవాడ తర్వాత ట్రాన్స్పోర్ట్ వ్యాపారానికి పెట్టింది పేరు సాలూరు. రవాణా పరిశ్రమపై ఆధారపడి ఇక్కడ చాలా మంది జీవిస్తున్నారు. ఇక్కడి సాగు చేసే మల్లెపూలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు పుట్టింది ఇక్కడే. ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా కొన్నాళ్లు ఇక్కడ సంగీతం నేర్చుకున్నారు. సాలూరు, మెంటాడ, మక్కువ, పాచిపెంట మండలాలతో కూడి ఉంటుంది ఈ నియోజకవర్గం. కొండదొర, జాతాపు, సవరా తెగల ప్రాబల్యం ఎక్కువ. రాజకీయంగా ఇతర హవా కనిపిస్తుంది. తూర్పు కాపులు రాజకీయ పెత్తనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. 2004 తర్వాత టీడీపీ ఇక్కడి నుంచి గెలిచింది లేదు. వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ సాధించింది. ఈ 3 సార్లు టీడీపీని ఓడించింది వైసీపీ నేత పీడిక రాజన్నదొర కావడం విశేషం. జగన్ కేబినెట్ లో ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సాలూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున ఆర్పి బంజ్దేవ్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో గెలిచిన తర్వాత కులం సర్టిఫికెట్ వివాదంలో బంజ్దేవ్ పై అనర్హత వేటు పడింది. ఆ ఎన్నికల్లో బంజ్దేవ్ తర్వాత స్థానంలో నిలిచిన పీడిక రాజన్నదొరను 2007లో హైకోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. కోర్టు తీర్పు ద్వారా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజన్నదొర 2009లో కాంగ్రెస్ తరపున, 2014, 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని ఎస్టీ ఎమ్మెల్యేల్లో రాజన్నదొర సీనియర్ అని చెప్పాలి. టీడీపీ తరపున ఈ ఎన్నికల్లో జి సంధ్యారాణి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1999, 2009లోనూ ఆమె టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. సాలూరు రాజకీయాల్లో బాగా చురుగ్గా ఉంటారు. ఓడిపోయినప్పటికీ జనంలో ఆమెకు మంచి ఇమేజ్ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారనే పేరు ఉంది. సర్వేల్లో వైసీపీ కంటే ఆమె స్వల్పంగా ముందున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఓడిపోయారనే సానుభూతి ఆమెపై కనిపిస్తోంది. కుల సమీకరణలు కూడా ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్య వైశ్యులు, తూర్పు కాపులు, ఎస్సీలు సంధ్యారాణి వైపు మొగ్గు చూపుతారని ప్రచారం సాలూరులో జరుగుతోంది. ఎస్టీ సర్టిఫికెట్ విషయంలో న్యాయ పోరాటం చేసి తీర్పు తనకు అనుకూలంగా తెచ్చుకున్న బంజ్దేవ్ 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి రాజన్నదొర చేతిలో ఓటమి పాలయ్యారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఆ పార్టీ 5 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. మొత్తంగా చూస్తే సాలూరు అసెంబ్లీ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో బి రాజయ్య 4 సార్లు, ఆర్పి బంజ్దేవ్, పీడిక రాజన్నదొర 3 సార్లు విజయాన్ని అందుకున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి.